హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను మామిడి పండుతో పాయసాన్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. సమ్మర్ అంటే ముందుగా గుర్తొచ్చేదేంటి? మామిడి పండ్లే కదా. సమ్మర్లో మ్యాంగోస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎప్పుడు రొటీన్గా మ్యాంగోస్ తినడమే కాకుండా కొంచెం డిఫరెంట్గా మ్యాంగోతో పాయసం చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి చూసిద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1/2 కప్ సేమియా వేసుకుని సేమియాని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియా తీసుకుంటున్నారనుకోండి, ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. సేమియా ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ సేమియాని తీసి ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 లీటర్ పాలు పోసుకోవాలి. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నాను. వాటర్ ఏం యాడ్ చేయకుండా చిక్కటి పాలతో చేస్తేనే ఈ పాయసం టేస్ట్ బాగుంటుంది. పాలు మరుగుతూ ఉంటాయి. ఈలోగా మనం కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టేసుకుందాం. అందుకోసం ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్లోకి కొద్దిగా పాలను యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు. ఈ విధంగా లంప్స్ లేకుండా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాలు పొంగు వచ్చిన తర్వాత ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో సేమియాని యాడ్ చేసుకోవాలి. గరిటెతో కలుపుతూ సేమియాని మీడియం ఫ్లేమ్ మీద 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడే సేమియాని పూర్తిగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 50% సేమియాని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సేమియా ఈ విధంగా 50% కుక్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే 1/2 కప్ పంచదార యాడ్ చేసుకోండి, బాగుంటుంది. గరిటెతో కలుపుతూ పంచదారని పాలల్లో కరిగించుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి మిక్స్ చేసి మరుగుతున్న పాలల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన వెంటనే గరిటెతో కలిపేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కస్టర్డ్ పౌడర్ వేసిన 2 మినిట్స్కి పాలు చిక్కగా తయారైపోతాయి. అలానే సేమియా కూడా పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది. స్టవ్ ఆపే ముందుగా ఇందులో చిటికెడంత కుంకుమ పువ్వు, అలానే మంచి స్మెల్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ ఇలాచీ పౌడర్ని మాత్రం తప్పకుండా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కడాయిని కిందికి దించి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పాయసం కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు మామిడి పండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. మామిడి పండు పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా ప్యూరీ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ మామిడి పండు పాయసాన్ని అప్పుడే తినడం కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 అవర్స్ తర్వాత కూల్గా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వారికి కానీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈ విధంగా మ్యాంగో కీర్ని తయారు చేసి కూల్గా సర్వ్ చేశారంటే చాలా ఇంప్రెస్ అయిపోతారు. క్రీమీగా చాలా డెలిషియస్గా ఉంటుంది. మామిడి పండు ముక్కలు ఇంకా డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేయండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మరి చూసారు కదా మామిడి పండు పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.